ఎందుకంటే వాడు తోసాడనుకో మొత్తం ఒకటి చేతికి రా. ఆగాని మళ్ళీ పైకి అన్నీ ఊడ తీసుకొని మాకు ఉపయోగపడే అన్నీ పక్కన పెట్టుకుంటే మా కళ్ళ ముందే మేము ఉండే నివాసాన్ని అలాగ పడదోసిపోతూ ఉంటే మీరు నవ్వారు, కానీ మేము బోర్ని ఏడుచుకుంటూ కూర్చున్నాం. ఏంట్రా ఈ కర్మ, ఎవరికి వచ్చింది ఈ దరిద్రం? నిలువ నీడ కూడా లేకుండా అయిపోయింది కదా, ఏమిటి ఈ పరిస్థితి అని ఆ దుర్భరమైన జీవిత అనుభవాన్ని అనుభవిస్తూ శాపాన్ని మోస్తూ కన్నీళ్ళే అన్నపానాలుగా జీవిస్తున్న రోజులు అవి. ఇల్లు తిరిగి పాలు పోస్తూ ఉన్నాను, మనశ్శాంతి లేదు, ఏడ్చుకుంటా, బాధ గుర్తొచ్చినప్పుడల్లా ఏడ్చుకుంటా ఆ పని చేస్తూ ఉన్నాను. ఈ బాధలో బాధగా తోడబుట్టిన సోదరి కరెంట్ షాట్ కొట్టి చచ్చిపోయింది, అదొక బాధ. ఆమె పసిబిడ్డలు, 3 బిడ్డలు, చిన్న చిన్న పిల్లలు. ఏంది వరుసగా ఏదో కట్టగట్టుకుని వచ్చినట్టున్నాయి. దేవుడు అనేవాడికి జాలి దయ లేనట్టుంది. మా మీద